క్రీస్తునామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ సమయములో మనం ఆలోచిస్తున్నటువంటి అంశం, క్రైస్తవులు ఆరాధించేది శవాన్న సజీవున్న. ఇది రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యంగ్యకర్త క్రైస్తవ్యాన్ని ఎక్కువగా అబాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒకడు ఆధారాలతో మాట్లాడాడు. వాడు ఆధారం లేకుండా మాట్లాడలా. ఎందుకంటే చాలా సంఘాల్లో యేసుక్రీస్తు వారిని శిలువ మీద వేలాడదీసి ఉంటుంది. అది శవం. ఎందుకంటే శిలువలో మరణించాడు అని మనం నమ్ముతాం గనక అది శవం. కనుక దాన్ని చూసి మెజారిటీ సంఘాలలో అది ఉండటం వలన, ఎక్కువగా రోమన్ క్యాథలిక్లో కూడా అది ఎక్కువగా ఉండటం వలన వాడు అవన్నీ చూపిస్తూ మాట్లాడటం జరిగింది. దీని మీదకి ఎవరైనా వచ్చి కౌంటర్ వేస్తారేమో అని చూసా. ఎవరు రావట్లా. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆడు పిచ్చోడు, క్రైస్తవుడు ఆరాధించేది సజీవుణ్ణి కదా అని చాలా తేలిగ్గా తీసుకున్నారు. అంతేగాని అంత గొప్పగా, గొప్ప అంటే ఆ గొప్ప కాదు, అంతగా వాడు చూపిస్తూ మాట్లాడుతున్నాడు అంటే కాదు ఇది అని చెప్పేవాడు ముందుకు రాలేకపోయాడు. మనం ఊరుకుంటామా? దేవుడి పని ముందుంటే మన పని పక్కనేస్తాం. ఆల్మోస్ట్ వాళ్ళు 1 lakh రూపీస్ ఎంటర్ అయ్యే ఉద్యోగాన్ని వదిలేశా. మనసాక్షి ఒప్పుకోవట్లా. ఊరుకుంటానా? డబ్బుల కొరకు సువార్త వెనక్కి పెడతానా? ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఎలాంటి వాళ్ళ అంతు తేల్చాలని బయలుదేరాను. కనుక అవన్నీ చూపిస్తున్నాడు. చూపిస్తే చాలామంది దాన్ని మొక్కటం వలన ఏమవుతుందంటే, మీరు ఆరాధిస్తున్నది శవాన్నే కదా, వాడు కాన్సెప్ట్ అది అని దాని గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడటం, చులకనగా మాట్లాడటం అనేది చేస్తూ ఉన్నారు. అదేంటండి అది పెట్టుకోవటం అని మనం కూడా అనుకోవచ్చు మన పక్షాన. కానీ మనం అనుకోవటం కంటే వాక్యం ఏం సెలవిస్తుందో దాన్ని వాడికి అందించడం కావాలి. అందుకే చెప్పిన, వాడు యూట్యూబ్లో కూర్చొని మాట్లాడే నిమిషాలు వెళ్ళిపోతాడు. వాడిని ఎవడైనా సరే భూమి మీద ఒక అర్ధగంట సమయం, ప్రశ్నకు అర్ధగంట సమయం ఇచ్చి వినగలవా చెప్పేవాడు ఉన్నాడని మళ్ళీ మీకు చెప్తున్నాను. మళ్ళీ కట్ చేసి పెడతాను. అది లిప్ రీడింగ్ తేడా వచ్చింది, కట్ చేయలేదు. నేను మొత్తం చాలా ట్రై చేసిన వాయిస్ని వెనక్కి ముందుకు తీసుకొచ్చి, బట్ అది ఆండ్రాయిడ్లో తప్పు ఉంది, అది తీసేసి కొత్త తీసాం కాబట్టి, మళ్ళీ ఒక యాప్ని తీసాం కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఎవడైనా సరే మీలో చూస్తున్నటువంటి వారిలో ప్రశ్నకి 1/2 hour సమయాన్ని చెప్పేవాడు ఉన్నాడు వినగలవా అని చేసుకొస్తే ఆన్సర్ ఇస్తాం, లేకపోతే ఇలా కొడుతూనే ఉంటాం. కాబట్టి సజీవున్న శవాన్న అంటే ఒకసారి ఆయన మాటల్లోకి వెళ్దాం. ఈ మాట యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటానికి, బాగా వినాలి, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటానికి ఇంచుమించుగా 4000 సంవత్సరాలకు పూర్వమే మన పితరుడు మూల పురుషుడు దావీదు గారి నోట బైబిల్లో రాయబడ్డ మాట ఇది కనబడలేదా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనం. అదంతా అవసరం లేదు. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి ఎవరు చెప్పారు? దావీదు. ఎలా చెప్పాడు? తెలుసుకొని అంటే ఎంక్వైరీ, విచారణ. ఇంట్లో కూర్చొని చెప్పలా, ఎంక్వైరీ చేస్తూ విచారిస్తూ దేవునితో సంబంధాన్ని కలిగి క్రీస్తు గురించిన మొక్క క్రీస్తు లోకానికి రావటానికి ముందే చెప్పాడు. అలాంటప్పుడు క్రైస్తవులు శవాన్ని ఆరాధిస్తున్నారు అని రాధా మనోహర్ అనేవాడు ఎలా అనగలిగాడు?
మరి మనోళ్ళు ఎందుకు కిక్కు పడకుండా ఉన్నారు? దావీదు చెప్పాడు కదా, ముందుగా తెలుసుకొని అంటే అబ్జర్వేషన్, పరిశీలన, పరిపక్వతగా మనసు, దాన్నిటిని కలిపి దేవుని కంటే దేవునితో మనుషుల కంటే ఎక్కువగా బంధాన్ని కలిగి ఉన్నాడు గనుకనే ఆ మాట అనగలిగాడు. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు. పాతాళం ఎందుకన్నాం? చనిపోయిన వాడు ఎవడైనా పాతాళ లోకానికే వెళ్ళాలి. అక్కడ నెమ్మది పొందే స్థలము, వేదన పడే స్థలం ఉంది కాబట్టి ఇక్కడ వారు అక్కడ వారు ఎక్కడికి రాకుండా అగాధం మధ్యలో ఉంది కనుక, అక్కడికి వెళ్ళిన వారు మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు కనుక అక్కడ ఆయన ఉండలేదు అని చెప్పాడు. క్లియర్ కట్గా వస్తుంది చూడండి. ఆయన శరీరము కుళ్ళిపోలేదు అంటే శరీరం అనేది సమాధిలో ఎక్కువ కాలం ఉంటేనే కుళ్ళిపోతుంది. ఆయన ఎక్కువ కాలం లేడు, 3వ దినాన లేచాడు అన్నది వాస్తవం కనుక ఆ పదప్రయోగం జరిగింది. దావీదు ముందుగా తెలుసుకొని ఎంత పరిశీలన చేస్తే ఆ మాట అనగలిగాడు. ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. ఇది రాసింది ఎవరు? లూకా. కొంత భాగం లూకా గారు, ఆ తర్వాత భాగం పేతురు వారు రాశారు. కాబట్టి ఈ 9 అధ్యాయాల వరకు రాసినటువంటి వ్యక్తి లూకా గారు అయితే, లూకా గారు గ్రీసు తత్వవేత్త గనక, మహామేధావి గనక, ప్రతి దాన్ని ఆధారాలతో చెప్పగలిగే అంత సమర్థుడు గనక ఆ పదప్రయోగాన్ని దేవుడు వారి ద్వారానే చెప్పారు. అలాంటప్పుడు క్రైస్తవులు ఆరాధిస్తుంది శవాన్నని, దాన్ని రకరకాలుగా వాడు మాట్లాడుతున్నాడు అంటే వాడికి ఉన్నటువంటి మైండ్ సెట్ ఏంటి? తెలుసుకొనుట, పరిశీలించుట, పరిశీలన దృక్పథం ఉంటేనే, ఆ మనసు ఉంటేనే ఇది సాధ్యం. మ్రాను మీద వేలాడదీసి చంపారు, అది అందరికీ తెలుసు. అది శిలువ మరణం. మ్రాను మీద వేలాడదీసి చంపారు, అది శిలువ మరణం. ఆ శిలువ మరణాన్ని ఈ రోజున మేము అక్కడ పెట్టుకున్నాం. పాయింట్లోకి వచ్చేద్దాం, ముందైతే వాడికి క్లారిటీ ఇద్దాం. క్రీస్తు వారు శిలువ మరణం పొందారు కనుకనే ఆ సింబల్ని మేము అక్కడ పెట్టుకున్నాం. ఆ సింబల్ని మేమే పెట్టుకున్నావా, నువ్వు కూడా పెట్టుకున్నావా? అది ప్రశ్నిస్తుంది వాడే. సరే, పెట్టుకోవచ్చా లేదన్నది మనకు ఐడియా ఉంది కాబట్టి వాడి త్రూగా మనం ఆన్సర్ తెచ్చుకోవాలి కాబట్టి మాట్లాడదాం. లాస్ట్ దాని గురించి ఆలోచిద్దాం. కనుక ఆ సిలువ మరణం అనేది వాడు పెట్టుకున్నాడు. ఒకవేళ మేము పెట్టుకోలేదు అంటే మీ అవ్వ పుట్టవో, మీ తాయన పుట్టవో, మీ పెద్దోళ్ళ పుట్టవో, మీ మెంటర్ మార్గదర్శి పుట్టవో, ఎవరితో ఒకరితో మనం వాడు పెట్టుకుంటాం. పెట్టుకున్నంత మాత్రాన ఆరాధిస్తున్నట్ట, దాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్తున్నట్ట. ఫోటో పెట్టుకుంటామండి, మెంటర్ ఫోటో. స్వతంత్రం తెచ్చాడు మహాత్మా గాంధీ, ప్రతి ఆగస్టు 15కు ఫోటో పెట్టుకుని ఆరాధిస్తాం. ఓ భగత్ సింగ్ బర్త్డే ఉంది, రకరకాల ఇందిరాగాంధీ ఉంది, రకరకాల నెహ్రూ ఉన్నారు. వీళ్ళంతా దేశం కొరకు ప్రాణాలు అర్పించారు. వల్లూరు సీతారామరాజు కానీ, సాకలి ఐలమ్మ కానీ, వీళ్ళంతా కొమరం భీము కానీ, వీళ్ళంతా దేశం కొరకు పాటుపడ్డారు. కనుక వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు పూలే కానీ, వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు వాళ్ళ ఫోటో పెట్టుకొని రాబోతున్న తరానికి ఏంటో తెలియదు కనుక అది చూపించు, దాని వెనకాల చరిత్ర అంటే చెబుతూ ఉంటాం. క్రీస్తు వారి సిలువ కనబడినంత మాత్రం శవం ఎందుకు అవుతుంది? అది ఆయన సిలువలో మరణించాడు కనుకనే సింబాలిక్గా పెట్టుకున్నాం. అది సిగ్నేచర్. దాన్ని చూడగానే మాకు ఒకటి గుర్తొచ్చింది, మా కొరకైన సిలువలో మరణించాడని. అది విగ్రహారాధన అయితే కాదుగా. విగ్రహారాధన వాడు అనలేదనుకో, క్రైస్తవ విగ్రహారాధన ఇస్తారని, అదైతే కాదుగా. అది చూడగానే గుర్తొచ్చింది. అలాంటప్పుడు ఒక తప్పు అనుకుంటే మీ ఇంట్లో ఏ బొమ్మ ఉండకూడదు. మరి బొమ్మను మాకు వాడికి అది అర్థం కావాలి. ఓకే, తిరిగి లేచాడు. శిలువ మరణం అనంతరం దించారు, సమాధిలో పెట్టారు, తిరిగి లేచాడు. ఆ శిలువ చూడగానే ఏమర్థమైద్దయ్యా మాకంటే 5వ అధ్యాయము 30వ వచనము, అపోస్తల కార్యములు 5:30. మీరు నీలాంటోడే, మీరు మ్రానున వ్రేలాడ వేసి
సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, మ్రానున వ్రేలాడవేసి. అదిగో మా ఇంట్లో కనపడుతుంది అది. మీరు మానున వ్రేలాడవేసినటువంటి ఆ యేసుని మా పితరుల దేవుడు లేపాడు. నువ్వు అడిగితే చెబుతాం. క్రైస్తవులు ఆరాధించేది ఆ శవాన్ని కాదు, తిరిగి లేచిన సజీవుణ్ణి. ఒక స్టూడియోలో సిగ్నేచర్ స్టూడియోలో కూర్చొని ఇష్టానుసారంగా వాళ్ళే మాట్లాడుకుంటే ఎట్లా? మాకు లేదా స్టూడియో, మేము చేయలేమా? నీ మీద కొత్త ఉంటే ఇక నీ మామూలు ఉండదు మరి నీతో, అంతే. ప్రియమైన దేవుని పిల్లారా, వాడికి ఒక సిగ్నేచర్ స్టూడియో ఉంది, దాని పేరు సిగ్నేచర్. ఆ స్టూడియోలో కూర్చొని ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. వాడు గొప్పతనం వాడు చెప్పడండి. బైబిల్ని ఎప్పుడైతే ఇలా అంటుంటాడో చాలామంది నిజమే అనుకునే ప్రయత్నం చేస్తారు కదండి మరి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మీరు అంటే అర్థమైంది, వాడిని గడిపాడు అక్కడ దేవుడు. అలాంటి వాడిని మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాడు. లేచిన వారు సజీవులు, అలాగే ఉన్నవారు మృతజీవులు. మృతత్వం. బైబిల్ చదువుతా అంటాడు, తప్పులు ఉన్నాయి అంటాడు. నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చి భూగర్భంలో కలిశారు. నువ్వెంత చెప్పు? నువ్వు కరెక్ట్గా అదే చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా. వీడి గురించి తెలిసిన వాడు ఎవడైనా అర్ధగంట సమయం ఇస్తే ఆయన్ని ఎక్కడైనా వేసేస్తా, ఆడి ఇంట్లో కూడా వేసేస్తా. అది హాఫ్ అన్ అవర్ కావాలి సమయం. ఒక ముక్కలో చెప్పడం కుదరదు ఇలాంటి మూర్ఖులకి. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, సంహరించినటువంటి మీరు సంహరించారు కదా శిలువ మీద. పితరుల దేవుడు లేపిను. పితరుల దేవుడు లేపిన ఎందుకన్నాడు? మన పితరుడు ఆదాము గారు, మన పితరుడు అబ్రాము గారు, మన పితరుడు దావీదు గారు, వీళ్ళందరూ ఆరాధిస్తున్న దేవాది దేవుడుని ఈ రోజున మనం కూడా ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆయన స్వాస్థ్యము. దేవుడు ఏం చెప్పుకున్నాడు? నేను అబ్రహాము దేవుడను, మన పితరుడు. ఇస్సాకు దేవుడను, మన పితరుడు. యాకోబు దేవుడను, దావీదు దేవుడను. కనుక మన పితరులు ఆరాధించిన దేవుడు యేసుని లేపాడు. అంటే మా దేవుడు లేపాడు. పితరులు ఎందుకన్నాడు? పితరులు కూడా ఆరాధించారు. ఆరాధిస్తున్న వారికి క్రీస్తు గురించిన సంగతులు ఎన్నో చెప్పుకుంటూ వచ్చాడు లేఖన భాగాల్లో. అందుకు ఆ పద ప్రయోగం చేయడం జరిగింది. రాసిన వారు ఎవరు తెలుసా? మరలా లోకగారే. లోకగారు మాటని పట్టుకోవటం అన్నా, ఆలోచించడం అన్నా ఓ చిన్న పిట్ట మెదడుకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఆయన తత్వవేత్త పహలే. ముందుగానే అలాంటి వ్యక్తి ఆయన. ఆ వ్యక్తి వెనకాదలున్నటువంటి ఆలోచన పసిగట్టాలంటే చాలా కష్టం. హాఫ్ నాలెడ్జీ గారికి అర్థం కాదు, మినిమం డిగ్రీ చదివితే కానీ అర్థమైంది. అదనమాట కదా. కనుక మా పితరుల దేవుడు లేపాడు. క్లారిటీ. లేచిన యేసును లేపాడు, బాగానే ఉంది, క్లారిటీ ఇస్తున్నాడు. లేచిన యేసు కనబడకుండా ఉన్నాడా అంటే, కనబడకుండా ఉంటే క్రైస్తవులు కూడా ఆరాధించడానికి ఈ రోజున ఇష్టపడరండి. ఏదైనా కనబడితేనే ఇష్టపడతాం మనం, కనబడం దాన్ని ఇష్టపడం. పదవులు ఉంటేనే గౌరవిస్తాం, పదవులు దేవుని గౌరవించాం. ఎక్స్ అంటే ఎక్సే అంతే. పాపం గెలిచాడు 8,000 మెజారిటీతో మనోడు ఎమ్మెల్యే. కానీ వాడు గాడు ఎవడు కొట్టల, ఓడిపోయాడు. వీడిగాడికి కుప్పలు తప్పలు వస్తున్నారు. ఎందుకు? పైన పరిపాలన వీరిదే. వాడి కాన్స్టిట్యూన్సీలో వాడు ఓడిపోయినా గెలిచిన వాడికంటే ఎక్కువగా ఈ రోజున పాపులారిటీ ఉంది మనోడికి. గెలిచినవాడేమో తడగొట్టేసుకుని ఎగురుస్తున్నాడు, ఎవడు లేడు అక్కడ. ఏ పని మొదలు పెట్టాలన్నా ఓడిన వాడే చెబుతున్నాడు. కనుక పదవిలో ఉంటేనే విలువ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు మేము చెప్పిన బాగానే ఉంది. ఎవరికైనా కనబడితే కదా నమ్మేది అంటే, ఇప్పుడు ఎవరికి కనబడితే నమ్ముతాడు వీడు? ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరాల్లో యేసుతో పాటు ఉన్నటువంటి వారు చూడాలి. ఖచ్చితంగా ఆ పదం బైబిల్లో ఉండి తీరాలి. అది వాడి కంటికి కనబడే ఉండాలి. వాడు గుడ్డోడు కాబట్టి వాడు కనబడదు. వాడి మనోనేత్రం వెలిగింపబడలేదు కనుక కనబడదు. యేసుక్రీస్తు తిరిగి లేచారు, బాగానే ఉంది. మరి కనబడాలి కదా, కనబడితేనే కదా నమ్మేది. అలా కనబడకపోతే
క్రైస్తవులు కూడా ఈ రోజున అయి ఉండొచ్చేమోనండి ఆ గుడ్డిగా నమ్మేవాళ్ళు. ఈ రోజున క్రైస్తవులు నమ్ముతున్నారంటే ఆ నమ్మకం పెద్ద నమ్మకం కాదండి బాబు. అందుకని తోమాతో మాట అన్నాడు. తోమాని అల్ల అక్కడ ఆ మాట, తోమాతో అన్నాడు ఆ మాట, చూసి నమ్మిన వారు కంటే. అంతే, తోమాని కాదు అన్నది, తోమాతో అన్నాడు. తోమాతో అన్నాడంటే తోమాని అన్నట్టు అనుకుంటే ఎట్లా? తోమాని కూడా కలుపుతూ అని ఉంటాడు అన్నాడు, కానీ తోమాని కాదు. ఎందుకంటే తోమా లేడు. తోమా క్రీస్తు మరణానికి ముందు క్రీస్తు వారు ఎన్నో చెప్పారు కాబట్టి మైండ్లో ఉంది ఆయనకి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా చూడాలి కదా. 13:31 అదే ఆ పుస్తకాలయంలో కొంచెం ముందుకెళ్దాం. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. శవం అయితే కనబడదు కదా, బొందలోనే ఉంటుంది కదా, నక్కలు తప్ప మనకు కనపడదు కదా. శవం ఏడుంటుంది? ఊరికి ఉత్తరాలు ఉంటుంది. ఇప్పుడు ఉత్తరంలో దక్షిణ లేదు, ఏడబడితే ఆడే ఉంటుంది అది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, గలిలయ నుండి యెరూషలేమునకు 20 మైళ్ళు, ఎన్నో ప్రాంతాలు, ఎంతో జనం, తనతో కూడా వచ్చిన వారికి, శిష్యులకి, అనేక మందికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులయ్యున్నారు. యారా గుడే కనబట్లేదరా రాదా? తప్పు పట్టాలని చూడటం ఈజీ అండి, దాన్ని గ్రహించి కాదు అని చెప్పటమే బహు కష్టమండి. తప్పుదేముందండి, ఒక మాట అంటే అయిపోయా. మరి ఆన్సర్ ఎవడెత్తాడు? శవాన్ని ఎలా పూజిస్తావురా? అనేక మంది కనబడితే ఇప్పుడు నాకే కనబడాలంటాడు. ఓరే నువ్వు చచ్చితే కనబడతాడు. అది ఆయన ఉన్న కాలంలో నువ్వు లేవు, కనబడే ఛాన్స్ లేదు. ఇప్పుడు నువ్వున్న కాలంలో ఆయన రాడు, వచ్చే ఛాన్సే లేదు. నువ్వు పోయావనుకో నీకు సినిమా ఖచ్చితంగా చూపిస్తాడు. కరుణామణి సినిమా చూపాడు, దయలేని వాడు అనే టైటిల్తో సినిమా ఉంటుంది. అది దయలేని దేవుడు, భలే ఉంది టైటిల్. నీకు ఆడ అలాగే ఉంటుంది మరి. కనుక గలిలయ నుండి, ఒక ప్రాంతము నుండి ఒక ప్రాంతానికి కొన్ని మైళ్ళ వ్యాసార్థం కలిగినటువంటి ఈ ప్రజా జీవన స్రవంతిలో ఆయన వెంబడించిన వారు, ఆయన శిష్యులతో పాటు అనేక మందికి ఆయన అనేక దినములు కనబడ్డాడు. వారిప్పుడు ప్రజల ఎదుట సాక్షులై ఉన్నారు. సాక్ష్యం అంటే మేము కన్నాం, మేము చూసాం. చనిపోయి తిరిగి లేచిన యేసుని వాళ్ళే చూడలేదు, వాళ్ళే చూడలే, మేము కూడా చూసాం. వాళ్ళు చెబుతున్నారు కదా, మేము కూడా చూసాం. ఆరోకరం మేము వెళ్ళిపోతున్నాడు, మేము కూడా చూసాం. ఇంతమంది యేసుక్రీస్తు వారు తిరిగి లేచారని, అనేక దినాలు మాతో ఉన్నారని మేము చూసామని చెబుతుంటే ఈ గుడ్డోడికి ఎందుకు అర్థం కావటం లేదు? మిగతా కాపరి గుడ్డి వర్గానికి ఎందుకు బోధపడట్లేదు? అంటే ఎవడి సన్నిధిలో వాడు అరుసుకోవటమేనా? ఎవడి సన్నిధిలో వాడి సప్పట్లు ఎట్టేసుకోవటమేనా? అంటే ఇలాంటి వాడు ఎక్కడో సిగ్నేచర్ స్టూడియోలో మాట్లాడుతున్నాడు. నీకు ఒక స్టూడియో ఉంది కదా, నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో మాట్లాడావు. అన్నీ ఆట అయిపోయాయి, ఇంకా సెకండరీ గ్రేడ్ అంతే. ఎట్లా పాస్ అవుతుంది అది? ఆన్సర్ ఇవ్వాలి కదా వాడికి. వాడు చూడనుకుంటున్నారా? పెద్ద ముదిరది అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అనేక దినములు కనబడను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. జనాల్లో ఉన్నారు, మేము యేసు చూసామని చెబుతున్నారు. తిరిగి లేచిన యేసు అనేక దినాలు వాళ్ళల్లో ఉండి అనేక మంది కనబడితే శవాన్ని పూజిస్తున్నామని అంటానికి నోరు ఎలా వచ్చిందండి వీడికి? వీడి నోరు మూయించేవాడు ఎవడు లేకుండా పోయాడు ఏంటండి? తీతు గారు కోరుకున్న మాట ఈ రోజున తొంగలో దొక్కేశారు కదా 1:11. వారి నోళ్ళు మూయించాలన్నాడు దేవుడు. ఏడ మూయిస్తున్నారు? ఎవడి సోది వాడితే, ఎవడి ఏడుపు వాడితే. అందుకనే బాగా బాధేసిందండి బాబు నాకైతే. 1 సంవత్సరం వెళ్తున్నా వస్తున్నా టైం ఉండలేదు. ఎన్నో ఆలోచనలు, ఇవన్నీ ఆగిపోతున్నాయి.
ఇవి ఆగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక పక్క చూస్తేనే మంచిగా డబ్బులు వచ్చేది ఉంది. ఇప్పుడు అది ముఖ్యమా ఇది ముఖ్యమా? సిరికి దాచుకుంటలేరు. సరే ఇది కాకపోతే ఇంకేదైనా చేద్దాం, తర్వాత విషయం. ముందైతే రాజీనామా చేద్దాం. నా నిర్ణయం ఎప్పుడు ఎలాగ ఉంటుంది? అటెన్షన్గా ఉంటుంది. అది సొమ్ము కోసం దేవుడికి దూరం అయ్యే క్యారెక్టర్ కాదు. దేవుడి పక్షాన దేవుడి కొరకు పోరాటం చేసే పనులు వెనక్కొచ్చే వెన్ను చూపే మనసు లేదు. అది దేవుని మనసు. ప్రియమైన దేవుని పిల్లరా, అంత సాక్ష్యం ఉంది. అయినా సరే వాడు ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు? సాక్ష్యం ఉంది కదా వాక్యాల్లో. 1 యోహాను 1 అధ్యాయము 2వ వచనం, ఆ జీవము ప్రత్యక్షమాయను చెబుతున్నాడు. ఆ జీవము ప్రత్యక్షమాయను 14 యోహాను సువార్త, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను చెబుతున్నాడు. అదే యోహాను కదా చెబుతున్నాడు. ఆ జీవము ప్రత్యక్షమాయను అర్థాలు తెలియదా? కావాలనే కాంట్రవర్సీకి దారిలో చెప్తాడండి. అది తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. ప్రత్యక్షమైన ఆ జీవము తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైంది. ఆ నిత్య జీవమును మేము చూసాము, ఆ జీవమును గుర్చే సాక్ష్యం ఇస్తున్నాము. దాన్ని వెంబడిస్తేనే నిత్య జీవము, లేకపోతే నిత్య నరకము. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమై, తండ్రి యొద్ద ఉండి కలిగించిన దేవుడు పరలోకాన్ని, నరకాన్ని, భూలోకాన్ని, అది ఎలా ఉంటుందో వాటి పనితీరేంటో మాకు తెలుసు. క్రీస్తు వారు మాకు చెప్పారు. కనుక ఇలాంటి వాడి మాయలో పడి దేవుడికి దూరంగా ఉంటే మీకు నిత్య వేదనే కానీ నిత్య సంతోషం అనేది ఉండొద్దు. అందుకే చూసి నమ్మిన వారి కంటే మేము ధన్యులం. ఎవరితో అన్నాడు ఈ మాట? తోమతో కాదు. రాబోతున్న తోమ లాంటి వాడు, అక్కడ లేకుండా ఉండవాడు సైతం నిజమని నమ్మాలి. మళ్ళీ మనసు కాదు. అక్కడ తోమ లేడు, అక్కడ క్రీస్తు మరణంలో. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మేము చూడలేదు, తండ్రి యొద్దుండి ప్రత్యక్షమయ్యాడు, మాకు చెప్పాడు, మేము నమ్మాం, సాక్ష్యం ఇస్తున్నాం. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. మేము చూడకే నమ్మాం. పరలోకం ఉందని, నరకం ఉన్నదని, నిత్య జీవమని యేసుక్రీస్తు వారు తండ్రి యొద్ద నుంచి మాకు ప్రత్యక్షమయ్యాడని, ఆయనతో ఇలా ఉంటేనే స్వర్గం అని, లేకపోతే అది మిస్ అవుతుందని చెప్పకనే సంఘాల్లో సాక్ష్యం ఇస్తున్నాం. శవం అంటాడేంటి? మళ్ళా వీటికి డిసైడ్ అయిపోయింది. వాతవేయబడ్డ మనస్సాక్షి కాబట్టి ఇక ఎట్లాగూ ఒకడికంటే ఒక ఎయిడ్స్ వచ్చిందండి. వాడు నేను ఒక్కడి చచ్చిపోవటం ఇష్టం లేదని 350 మందికి వాడు ఎయిడ్స్ అంటించాడండి. ఇప్పుడు ఎంత స్వార్థం చూడండి. 350 మందికి అంటించాడు వాడు. వీడు కూడా అంతే. యేసుక్రీస్తు వారిని ఎంత గొప్పగా తిడితే, ఇది హిందూ దేశం కాబట్టి, హిందువుల సపోర్టు 80% ఉంది కాబట్టి నన్ను గౌరవిస్తాననుకుంటున్నాడు. చాలామంది హిందువులు దేవుణ్ణి గొప్పగా నమ్మిన వారు ఉన్నారు. కనుక ఈయనెవడో దేకట్లా, అందుకే వీడికి బాగా కోపం వచ్చేస్తుంది. ఈయనెవడో పట్టించుకోవట్లా, పిచ్చివాడు అవుతుంటాడు, పిచ్చినాయలా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇంత స్పష్టంగా బైబిల్, మళ్ళీ మీ బైబిల్లోనే అంటాడు. బైబిల్ చదవటం అంటే తప్పు పడదామని కాదండో చెప్పిన, దేవుని మనసు ఉన్నంత వరకు నీ వల్ల కానే కాదు. తప్పు పట్టాలు చుట్టాం, రీల్స్లో కనబడ్డా, ఫేస్బుక్లో కనబడ్డా, యూట్యూబ్లో కనబడ్డా నిన్ను నోట్ చేసి మరి చంపేస్తా. అందరిలాగా నెట్టుకుంటూ పోను నేను పైకి. అది కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఆ జీవం ప్రత్యక్షమైంది తండ్రి యొద్ద నుండి. మేము సాక్ష్యం, ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇస్తున్నాం. పరలోకం నరకం ఉందని నమ్మితేనే స్వర్గం అని, నమ్మకపోతే లేదు అని సాక్ష్యం ఇస్తున్నాం. మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలియజేసిన వాడు నమ్ముతాడా?
తెలియజేసిన వాడు నమ్ముతాడా? నమ్మితే నమ్ముతాడు, లేకపోతే లేదు, అంతే. నమ్మితే నమ్ముతాడు, లేకపోతే లేదు. వాడు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. నమ్మితే నమ్ముతాడు, లేకపోతే లేదు. నమ్మితే మంచిది వాడికి కూడా, లేకపోతే లేదు. కానీ వాడు ఎలాగో నమ్మడు, కానీ నమ్మేవారిని కూడా అపనమ్మకంలోకి తీసుకెళ్తాడు. అపనమ్మకం అంటే ఏమొద్దండి, చర్చికి వెళ్తూ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ పరలోకం నరకం నిజంగా ఉన్నాయంటవా అని ఎప్పుడైనా ఇంట్లో ఎవరితోనైనా మనం డిస్కషన్ చేసిన వాళ్ళం ఉంటే ఆ రోజు డిసైడ్ అయిపోద్ది అంతే. యోహాను గారు కన్నా చివరి స్టేజ్ ఇచ్చాడు మనకు, అది కూడా ఇయ్యడు. అది ప్రవక్త యోహాను క్రీస్తు కంటే 6 నెలల ముందు లోకానికి వచ్చి దేవుడి గురించి మాట చెబితే రాబో ప్రవక్త నువ్వేనా అన్నాడు తప్ప, అది తీసుకెళ్ళి ఆడ పెట్టాడు. పోనీ లేని కొంచెం అలా వదిలాడు, మిగతా వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా ఇవ్వడం. అంటే ఎంత కష్టంలో ఉన్న చూడండి పరిస్థితి. అంటే దేవుడితో ఉంటే నిత్యజీవం ఉంటుంది కనుక అది లేకుండా భూమి మీద ఇదే జీవితం అని గొప్పగా చెప్పే ప్రయత్నంలో, జనాలు ఆగం చేసే ప్రయత్నంలో వీడు మరి సంసారం లేదు కదండి, మరి వీడికి కుటుంబం లేదు కదా, ఊక పిచ్చినా కొడుకులో తిరుగుతూ ఉంటుంది ఇంకా అటు ఇటు. అది బాధ్యత ఏది? బాధ్యత ఏది? ఇంటికి వెళ్తే భార్య ఉందని, పిల్లలు ఉన్నారని, ఓ గిత్తడి బియ్యం కావాలని సాయంత్రానికి ఏమైనా ఉంటే ఇంటికి వస్తాడు. ఇక అడుబడి అటే పోతాడు సన్నాసి. అది మ్యాటర్ లేదు కాబట్టి సన్నాసి ఆడు. అది మళ్ళీ వీడి మొఖానికి మళ్ళీ ప్రశ్నలు, దానికి మళ్ళీ మేము ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అంతే కదా. కాబట్టి నువ్వు చెప్పాలి, అప్పం కాడని అందరూ తెలుసు. మళ్ళీ నాతో చెప్పితేట నేను అసలుకే మామూలుగా చెప్పను. ఇక్కడ అన్ని గ్రంథాలు లోపల ఉన్నాయి, ఏదో ఓపెన్ చేసి తట్టుకోలేడు. దేవుణ్ణి ఎంత బాగా అంటున్నాడండి. ఇన్ని మాటలు వాడి కంటికి కనపడలేదా? ఏం లేదండి, చెడగొట్టే ప్రయత్నమే. ఎవరికైనా డౌట్ వచ్చింది వాడు మాట్లాడే మాటలు బట్టి. అట్టా ఇట్టా లాహోర్ ఉంది. లాహోరు జిన్నా ఖాన్ హయాంలో విడిపోయింది 1947 ఆఫ్టర్ స్వతంత్రం వచ్చినాక. అది మన భూభాగమే పడమర ఉంది, ఉత్తర దిక్కున ఆ పక్కన ఉంది. రైట్ సైడ్ నేపాల్, లెఫ్ట్ సైడ్ పాకిస్తాన్. ఆ 2 భాగాలు విడిపోయాయి. జిన్నా ఖాన్ అప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు. సపోర్ట్ చేసింది ఎవరైనా కానివ్వండి, ఇందిరా గాంధీ సంథింగ్ ఎవరైనా కానివ్వండి. లాహోర్ పేరు ఎలా వచ్చింది తెలుసా? లాహోర్ని పరిపాలించిన వాడు రాముడు 2వ కొడుకు లవుడు అన్నాడు, అంతే. తవుడేం కాదు, లవుడు పరిపాలించాడు కాబట్టే లాహోర్ అయిపోయింది అంటాడంతే. లాహోర్ పరిపాలించింది లవుడా? అప్పుడు అది లాహోరా? మరి అంతకంటే ముందు మొఘలాయలు పరిపాలించారుగా, లవుడు కంటే ముందు. ఏమి లేదండి, తిరగ రాసుకున్నారు అంతే. తిరగ రాసుకొని సమాజంలోకి పుస్తకాలు వదిలారు. చాలామంది బైబిల్ చదవరండి. నేను నిజం ఇప్పుడు చెప్తున్నా, ఎవడో రాస్తాడు కోనికిస్కా గొట్టంగాడు. కొంతమంది ఇళ్ళలో మీరు చూడండి బైబిల్ ఒక్కటే ఉంటుంది, కానీ దరిద్రం అంతా కనబడింది. ఆడి పుస్తకం. నాకు అప్పుడు అనిపించింది తగలెత్తి అయిపోతుంది దాంట్లో అనిపించింది నాకు. బైబిల్ ఏదా నువ్వు రాసుకున్న ప్రసంగాలు ఏయో కనపడు, బైబిల్ ఏడో ఉంటుంది అంతే. ఈ దరిద్రం అంతా ఉంటుంది. పుస్తకాల్లో ఏముంది? ఇగో వీడు అలాంటివాడే. చరిత్రని వక్రీకరించి రాసుకోవటం వీళ్ళకి అలవాటు, రాసుకున్న వాటిని జనాలు రుద్దడం వీళ్ళకి అలవాటు, అంతే. అలా ఎన్నో మార్చుకుంటూ వచ్చారండి, వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మార్చారు. ఇప్పుడు కూడా డైరెక్ట్గా చెప్పాడండి బాబు, ఇంకా మీకు అర్థం కావాలంటే 325 సీట్లు వచ్చాయి, ఎంపీ సీట్లు. 400 వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తా, సనాతన తెస్తాడు, అంతే డైరెక్ట్ చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, మార్చే గుణం వాళ్ళదా బైబిల్దా? ఇంకొక 75 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి సనాతన ధర్మం తెస్తాడు, అంతే. ఇక సనాతన ధర్మం తెస్తే ఇక అంతే సంగతులు. ఇంకా మార్చడం అలవాటు కాబట్టి మార్చుకుంటూ వచ్చారు. ఇంత చెబుతున్నాడికి అర్థమై సావట్లా. ప్రియమైన దేవుని పిల్లారా, జీవం ప్రత్యక్షమైంది, అది తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైంది. ఆ నిత్య జీవాన్ని మేము చూసాం. మేము ఫ్లోర్ వర్డ్ మేము ఆ జీవం గురించి సాక్ష్యం ఇస్తున్నాం, మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలియజేస్తున్నప్పుడు నమ్మాలా వద్దా మన దగ్గర లేదు. అది
నమ్మాలా వద్దా? మా దగ్గర లేదు అది. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు, అంతే. చాయిస్ అనేది వాడే తీసుకోవాలి, నమ్మాలా వద్దా, అంతే. అదే రాయించాడు దేవుడు కూడా, నేనేం చెప్పట్లేదు. 5:11 మొదటి వ్యవహారం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడు. ఇప్పుడు అంగీకరిస్తావా, అంగీకరించవా? ఏమో వాడిస్తాం. అంగీకరిస్తావా, అంగీకరించవా? వాడిష్టం. అంగీకరించమని బలవంతం చేస్తావా? బలవంతము మత మార్పిడి అంటే ఎవరు చేస్తాడు బలవంతం? అసలు ఎందుకు వస్తున్నారో చర్చికి అడిగాడు దగ్గర దేవుడు. ఎందుకు వస్తున్నారో నువ్వు? సినిమా పోవచ్చు కదా, శుక్రవారం రిలీజ్ అయింది ఏదో గాడ్జిల్లాకి రాకని కాంగని పో. ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ అయింది, దానికి పో. ఎవడొద్దున్నాడు? ఆదివారం పో. ఎవడొద్దున్నాడు? నువ్వు రమ్మంట చర్చికి. ఎందుకు వస్తున్నావు చర్చికి అని దేవుడే స్పష్టంగా అన్నాడు. మళ్ళీ మత మార్పిడి అంటాడు. మేము ఎందుకు మారుస్తాం? గర్భవాపస్ అంటాడు. గర్భవాపస్ కాబట్టి ఇంకేదైనా వాపస్ చేసుకోవద్దు అన్నాడు. ఇక్కడ నమ్మకం అనేది ఆత్మ జీవింపజేయడానికే తప్ప మనిషి వల్ల దేవుడికి ఉపయోగం లేదు. అది గుండు కొట్టేయటం వల్ల ఉపయోగం లేదు, సంద వేయటం వల్ల ఉపయోగం లేదు, నువ్వు సమర్పించుకోవడం వల్ల ఉపయోగం లేదు. అది సమర్పించుకోవాలంటే ఎలా సమర్పిస్తాం? మొత్తం ఉంటాయి ఒంట్లో మనకి 9 ఉంటాయి. ఆత్మఫలాలకు రివర్స్లో ఉంటాయి. అవన్నీ పెట్టుకొని దేవుడికి సమర్పిస్తాం వల్ల ఉపయోగం లేదుగా. అది దేవుడి కాడకి కుళ్ళిపోయిన పండు పెట్టలేం, కుళ్ళిపోయిన కాయ కొట్టలేం. మరి పనిగా నీ దేహాన్ని ఎలా పెడతాం? నేను సమర్పించుకున్న దేవుడి కంటే ఇంత బాణ పొట్టేసుకొని ఇన్ని రోగాలు వేసుకొని మొత్తం కోల్పోయి నిలబడితే కాలు వీగితే, కూర్చుంటే నడువు, వెన్నుపూస నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, ఇంక నువ్వేం పని చేస్తావు దేవుడికి? ఇదేం సమర్పణ? ప్రారంభ శతాబ్ద కాలములో క్రొత్త నిబంధన రాకముందు తొలిసూరి బిడ్డను ఇచ్చేటప్పుడు గుడ్డిదైనా, కుంటిదైనా, రోగిసిదైనా నగిస్తే తల తీసేస్తాడు దేవుడు. బలంగా కొవ్వు పట్టుండని చెప్పాడు దేవుడు. జంతువద బలి కోరుతున్నప్పుడే మనుషులు బలి అవ్వటానికి ముందు ఇది నేర్పుదామని దేవుడు అన్నప్పుడే చాలా జాగ్రత్త. కుంటిదాన్ని కానీ, గుడ్డిదాన్ని కానీ, రోగిసిదాన్ని కానీ తీసుకొచ్చి బలిస్తే మీరు శాపగ్రస్తులు అన్నాడు దేవుడు. అంటే దేవుడికి ఇచ్చే దాంట్లో నువ్వు ఎంత బలంగా ఉండాలా? ఈ రోజున మనిషి ఎంత బలంగా ఉన్నాడు? అష్టరోగాల నిలయం మనిషి. ఎవడు బలంగా ఉన్నాడు? ఎవడు బలంగా లేడు. ఈ బలంగా లేనివాడు దేవుడికి ఏం చేస్తాడు? అంటే దేహాన్ని కాపాడుకోవటం రానివాడు దేవుడు నేను దేహాన్ని సమర్పించానంటే నమ్ముతాడండి దేవుడు? మరి అంతా కోల్పోయి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుని రిటైర్మెంట్ అయిపోయినాక నువ్వు సేవకొస్తే ఏమి ఇష్టం ఉంటుంది దేవుడికి? ఇది కూడా అంతే. ఇచ్చిన దేహం ఇచ్చినంత పటిష్టంగా భూమి మీద ఉండాలి. నేను గడ్డి తింటా, గాదం తింటా, అది తింటా, అంత అయిపోయినాక దేవుడికి ఇచ్చేస్తాంటే ఎవడికి కావాలి బాప్తిస్తుంది? అసలు అది ఏమైనా చెల్లుబాటు అయితే ఇలా ఎవడు చెప్పడం? దేవుడికి చూస్తాడండి, అవి చూడరా, నువ్వు చూసుకోవాలి. నిలబడి ఇస్రాలి బల్లం ఎవడు ఇస్తాడండి? ఎవడు ఇస్తా చెప్పండి? బలంగా ఉంటే అంతేగాని ఒకరొకరు ఇట్టిస్తే ఆడబడిద్ది. క్రైస్తవుడు అంటే స్ట్రాంగర్ దెన్ స్ట్రాంగెస్ట్ ఇలా ఉండాలి. దేవుడు కొరకు అడిగేసేవాడు బలం తొక్కితే పగలాలి. ఏదైనా అంత బలంగా ఉండాలి. కాలు బిగుతుంది, రొప్పులు అవుతుంది, రొమ్ము నొప్పులు వేస్తుంది, ఎట్టు వచ్చేస్తుంది, బాబోయ్ గిలి అంటే ఏముంది? నేర్పడం శాతగాక చనిపోతున్న క్రీస్తు వెయిట్ 85 kgs అంట. ఎట్టనో తెలిసానా? కింగ్. ఆ కింగ్ని ఆరాధించాలంతా బొంగు జంగులే. అది వీడందిట్లో మొదటి రకంగా ఉంటాడు. అంటే మన వాళ్ళకి ఏమాత్రం బుద్ధి ఉండదు, బైబిల్ చదువుతుంటే జ్ఞానం ఉండదు. నేను దేవుణ్ణి నమ్మా, ఎంత బలంగా ఉండాలా? తీసుకునే ఆహారం, పడుకునే పడక, కలిగి ఉన్న తలంపు ఇవేమీ పట్టించుకోడు. నేను ఆరాధిత దేవుని చేతులు వస్తున్నాయి అంటాడు. అంతే. ఎంత పటిష్టంగా ఉండాలి. ఒకటి కొట్టాలంటే ఎలా, రింగులో దిగాలంటే డబ్ల్యూడబ్ల్యూ దిగాలంటే ఎలా ఉండాలి చెప్పండి? బొక్కడు దిగుతాడండి. వాడు చూస్తేనే వాళ్ళు గగుడు పొడి తట్టుతాడు. అప్పుడు దున్నపోతు గొద్దుకుంటే బెల్ట్ వచ్చింది. అది డబ్ల్యూడబ్ల్యూ. మరి దానికంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఇది కూడా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్. నువ్వు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలా. ఏది
ఏ? పేతురు గారికి ఏ రోగం ఉంది? యోహాను గారికి ఏ రోగం ఉంది? పౌలు గారికి ఏ రోగం ఉంది? నమ్మిన వారికి ఏ రోగాలు ఉన్నాయి? రోగాలు ఉండొద్దని కాదు, అసలు అవి పట్టించుకోవద్దు కూడా. అవి ఉన్నా లేనట్టుగానే బలంగా ఉండే క్రైస్తవుడు కావాలి దేహంలో. ఓరి నాయన ఎంత నీరసంగా ఉంటే, ప్రభువా నీరసం, రాను రేపు చర్చికి, అమ్మా నా పని ఉంది, ఎవరు సంకరాకు వస్తారా? ఎవరు రమ్మంటారు నాయన? మంచి మంచి సినిమాలు వచ్చినాయి. లవ్ బర్డ్స్ అనేది కొత్తగా వచ్చింది. ఇలాంటి వాళ్ళకి ఎత్తాడండి జ్ఞానం. అందుకే బల్యం బట్టి వేట ప్రారంభించా. అది వదిలేదేలే, కొడతంటే ఒక్కొక్కటి మామూలుగా ఉండదు. మరి దేవుడి నుండి ఎలా ఊకుంటామండి బాబు? ఎలా ఊకుంటాం? దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, అంగీకరింపని వాడు అంతే. ఇప్పుడు అంగీకరిస్తావా అంగీకరించవా నీ ఇష్టం. అది ఇట్స్ యువర్ బిజినెస్. అది నీ ఇష్టం, నీ పని అది అంతే. అది నువ్వే నిర్ణయించుకోవాలి. అది జీవము లేనివాడు అంటే అర్థం ఏంటి? నరకానికి నిర్ణయింపబడ్డవాడు. ఇప్పుడు ఈ రాధాగాడిలో జీవం ఉందంటారా? లేదు. ఇప్పుడు అలాంటి మనస్తత్వం కలిగిన వారు క్రైస్తవులు ఉండి ఉంటారంటవా? వాడిలా కనబడకపోయినా వాడి ఛాయలో, వాడి సారలో ఉంటాయి కనుక ఉండదు. వీడు మాట్లాడుతూ దేవుడు లేపాడంటే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ఉంటుంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని కూడా ఇండైరెక్ట్గా టచ్ చేశాడు వాడు. దేవుడు లేపడం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ఉంటుంది. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా సహాయకారులుగా, ఉత్తరవాదులుగా మనుషుల మధ్య ఉండనే ఉండాలి. కనుక దేవుడిని సెటర్ చేశాడు అనుకున్నాడు. కానీ వీడు ఎంత బాధలోకి వెళ్ళాడంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా టచ్ చేశాడు. ఇప్పుడు చూడేమంటాడు 12:32 వీడికే పడింది. టచ్ కొవ్వెక్కింది కదండి, మరి కొవ్వెక్కింది కదా, టచ్ చేశాడు. 12:32 మత్తయి సువార్త. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి నువ్వు యేసుక్రీస్తు వారిని ఎన్నన్నా దేవుడు ఎందుకు భరిస్తాడంటే ఆయన చెప్పాడు, నేను లోకానికి వెళుతున్నా, నేను భరిస్తా. యేసుక్రీస్తు వారు అన్న మాటను బట్టే దేవుడు ఏమంటలే మనల్ని, నేను లోకానికి వెళ్తున్నా, నేను భరిస్తా. జనం ఎన్నన్నా, ఉమ్మేసిన, పిడిగుద్దులు గుద్దిన, అనరాని మాటలు అన్నా, అసహించుకున్నా దూరం పెట్టా, నేను వాళ్ళేమి అనుకోను. ప్రేమిస్తూనే ఉంటా. దాన్ని బట్టే మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడే వారికి పాపక్షమాపణ కలదు. కానీ అంటే నువ్వు యేసుక్రీస్తు వారిని ఎన్నన్నా నీకు క్షమాగుణం పెట్టింది కూడా యేసుక్రీస్తు వారే కాబట్టి అక్కడ యేసుక్రీస్తు వారే భరిస్తూ వచ్చారు అంటలని పెట్టుకోండి. యేసుక్రీస్తు వారే నీ మాటల్ని, నీ తలంపుల్లో ఉన్నటువంటి ఉద్దేశాలని, ఇవన్నీ కూడా పాపభూయిష్టంగా కనబడ్డాయి కనుక వాటిని భరించాడు. అక్కడ నీకు సేఫ్. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి లేపాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తోడు. అంతే. ఈ యుగమందైనను అంటే భూలోకంలో ఆయుష్కాలమైన, రాబో యుగమందైనను మరొక లోకానికి రావాల్సి ఉంది కాబట్టి అక్కడైనా పాప క్షమాపణ లేదు. అంటే అక్కడ నువ్వు సన్యాసివే, బేకారిగాడివే. అక్కడ కనుక డిసైడ్ అయ్యాడు కనుకనే నాకు దక్కనిది ఎవడికి దక్కకూడదన్నటువంటి సాతాను బిడ్డలు కనుకనే వీరంతా బైబిల్ మీద పడి క్రైస్తవ్యములో జ్ఞానాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేస్తుంటే ఎవడింట్లో వాడు ఆరాధన, ఎవడింట్లో వాడు సొల్లు, ఇల్లటి చర్చి. అంతే. అంటే బలం ఇవ్వట్ల సంఘానికి. కన్నీరిస్తున్నారు, మోకాల ప్రార్థన ఇస్తున్నారు, ఏడుపిస్తున్నారు, మొన్న మోపి మనసిస్తున్నారు. అంతే. బలిష్టం. యుద్ధం దిగిన తర్వాత ఏడోడు సైనికుడు దూసుకొస్తున్నా సరే ముందుకెళ్తాడు. మరి యుద్ధ సన్నద్ధానికి సిద్ధపడ్డ క్రైస్తవ కుటుంబంగా సంఘంలో వాక్యం నేర్పుతుంటే ఈడేంది మరి ఈ రచ్చ ఈ ఏడిపోయింది. ఈ మోకాల మీద ఏడిపోయిందుకు ఎడుతున్నా వీటికి అర్థమే సాగుతుంది. ఎందుకురా ఎడుతు? యుద్ధం శాత కాకపోతే ఎడుతుడు. యుద్ధం శాత కాని వాడే ధర్మం గురించి మాట్లాడతాడు. యుద్ధం శాత అయితే ధర్మాన్ని లాక్కొచ్చేస్తాడు అంతే. వీడెవడండి క్రైస్తవుడు? ప్రభువా ఎంతకాలం ఏడిపెందుకు? అసలు ఏడితేనే ఫేస్ బాగోదు, మళ్ళీ ఇందులో మగవాడు ఎడితే ఆడింగోళ్ళలాగా ఉంటుంది.
అది ఎందుకు వేసి ఏడ్చాడా? సిలువ బాగా బరువు ఉంది. ఎంత చెప్పినా ఈ జనం మారరు. దాన్ని మోత్తూనే నా కోసం ఎందుకు ఎడుతారు, ఏడవద్దురా అని చెప్పాడు. అయినా ఎడుతారు. ఎందుకు ఎడుతుడో అర్థం కాదు. దావీదు ఏడ్చాడు, పరుపు లేచిందంట. నువ్వేడు. దావీదు మాట తీసుకొని సొల్లేస్తారు కానీ క్రీస్తు మాట తీసుకొని సొల్యూషన్ చెప్పడం ఏంటంటే వీడు. ఎప్పుడు సైనికుడు ఏడగా చూశారండి? వాడు కాలు తెగిపడి మొక్కంటుకున్నా సరే వాడు కట్టుపోతా సైన్యానికంట తప్పెత్తానికి. బాబోరే కాలిపోయింది అనండి బాబు. పరమవీర చక్ర కాలిచ్చి కాలుపోతే ఇచ్చారు. ఒకటే మాట అంటావు, రాబోతున్న రోజుల్లో ఈ కాలుకి ఎలక్ట్రికల్ మిషన్ లాంటిది ఏమైనా వచ్చి అమర్చగలిగితే మళ్ళా సైన్యాన్ని కొడతా పోయాడు అంతే. అసలు నాకు అనిపించింది, ఊరి ఇదేం మనస్తత్వం, ఇదేం సైన్యం. సైనికుడు అంటే సైనికుడే కదండి. మరి క్రైస్తవుడు ఎవడు? వీడు సప్ప, వీడొక టెప్ప. ఈ సప్ప టెప్పలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీడు దూరాడు ఇక్కడ. ఇప్పుడు ఇట్లా కౌంటర్. మరి చర్చి అనగానే ఓ జ్ఞాన పాఠశాల వేద పాఠశాల అనుకోవట్లే ఎవడేడా. శవాను పూజితులు అంటే వాడికి ఏం తెలుసు, బడుద్దాకి మన దేవుడు సజీవుడు తిరిగిలేశాడు అది చెప్పది. ఇంత మేటర్ చెప్పడికి వాడిని కొడుతూ సంఘంలో పిల్లలు బలపరుస్తూ ఉండు, ఎంత బాగుంటుంది. ఇది కదా నేర్పాల్సింది, ఇది కదా నేర్పాల్సింది. యాడ్ నేర్పుతున్నాడు కనుక వాడిని డిసైడ్ చేశాడు దేవుడు. ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను నీకు నో ఎక్స్క్యూజ్, నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. కనుక చేయరాని కార్యములు చేయుటకు నిన్ను వదిలేసా. ఎలా మళ్ళీ ఆపేమనుకో నేను శాతగాని వాడిగా అయిపోతా. మళ్ళా ఆడు వెళ్ళకో, నా పిల్లడున్నాడు వెళ్ళకో, ఆడికి వెళ్ళకో. ప్రకాష్ రాజు ఒక మాట అంటాడు, నా కొడుకుని వదిలేసి వెళ్తున్నా, ఆడిని కొట్టి గెలువు, నా కూతుర్ని కొడుకుని వదిలేసి వెళ్తున్నా అంటాడు అశోక్ సినిమాలో. నాకు అప్పుడు అదే గుర్తొచ్చింది. బైబిల్ బాగా చదువుతారు వీళ్ళు. పెట్టాపో ప్రాణభిక్ష అంటాడు. వద్దో, ఒక మగాన్ని కన్నా నా కూతురు నువ్వు పట్టుకొచ్చావు, వాడిని చంపి నా కూతురుని తెస్తాడు. నువ్వు ఇస్తే దానం అవుద్ది, నా కొడుకు తెస్తే నా ధైర్యం అవుతాడంతే. ఆఫ్టర్ ఆల్ ఒక తండ్రికి ఉన్న నమ్మకం. సినిమాలో డైలాగ్ అది, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నా కదా. కథ సినిమాటిక్గా మలిచాడు. ఒక తండ్రికి కొడుకు మీద నమ్మకం, దేవాది దేవుడికి తన పిల్లగా మన మీద నమ్మకం లేకపోతే ఎట్లండి? అప్పుడు సితకబాది తన చెల్లిని తీసుకుని పోతాడు, అంతే కదా. మరి మనం మన అందరం మొండమ వ్యవహారమే. అది ఈ ఇంట్లో పౌరుషాలు ఉండవు, రోషాలు ఉండవు. ఒక్కటి నేర్పారు, మన అందరం కూడా నోట్లో లాలీపాప్ పెట్టుకు సీకేసుకున్నాం. అదే బతికి. అందుకే ఎవరికి జ్ఞానాలు లేవు. మరి సంఘాల్లో కాపలకి జ్ఞానాలు ఏ కాపలికి లేవు, అంత కుక్కలే. అది పౌరుషం లేదు, పాడు లేదు, ఏమి లేదు. అది నేను ఫ్యాషన్ ఏ ఫ్యాషన్? ఇంత బలం ఎలా వచ్చింది? ఇంత బలం ఎలా వచ్చింది? వాడికి పాపక్షమాపణ లేదు. వాడికి పాపక్షమాపణ కలిగే ఛాన్స్ ఉందా అంటే ఎందుకు లేదు? కానీ వాడు తీసుకోవట్లేదు కదా. ఒక పౌలులాగా క్షమాపణ అడిగే గుణం వాడికి ఎందుకు లేదు? పౌలు గారు అడిగారు, తెలియక చేసేతను కనుక నేను కనికరింపబడ్డా. తెలియక చేశాడా? ధర్మశాస్త్రం తెలిసినవాడు గమనీయులు పాదాల యొద్ద కొన్ని సంవత్సరాలు పట్టించాడు ధర్మశాస్త్రాన్ని. అదే లోపం అన్నాడు దేవుడు. ధర్మశాస్త్రం లోపం అంటే అది. దాన్ని ఒక్క ముక్కలో చెప్పాడు, క్షమించు తెలియక. దాని గురించి వివరిస్తే చచ్చిపోద్ది క్రైస్తవ్యం. కానీ పౌలు ఒకే ఒక్క ముక్కలు, తెలియక చేసితని కనుక. ధర్మశాస్త్రం తెలిసిన వాడు ఆ మాట ఎలా అంటాడండి? అసలుకి ఆ మాట అనగలిగాడంటే ధర్మశాస్త్రాన్ని ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు? 1 తిమోతి 1:13 నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. నన్ను బలపరిచాడు. ఎప్పుడు బలపరిచాడు? దమస్కు మార్గ మధ్యన సౌలాను ఒక పదము పౌలు గారి మెదడులోకి వెళ్ళి ఆలోచన పుట్టించింది.
క్రైస్తవులకి ఎన్ని మాటలు విన్నా సురుకు ఉలుకు పలకూడదు. ఇడు కోమాలో ఉన్నాడో తెలియట్లా, ఎక్కడో తెలియట్లా. సౌలా సౌలా ఎందుకయ్యా నన్ను బాధ పెడతావు? దేవుడు తన మాట వక్రీకరణ జరుగుతుంటే, అనేక మంది నిత్య జీవం నుంచి దూరం అవుతుంటే ఏ కాపరికి కూడా ఎందుకు బాధ లేదయ్యా అంటే, వాళ్ళు కాపర్లు అయితే కదా డిసైడ్ చేశాడు. కాపరు లాంటి వారు, కాపర్లు కాదు. అది నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. కృతజ్ఞత అంటే తన ఆశయాన్ని ఏమాత్రం కూడా వంచనకు గురి కాకుండా కాపాడే టీంని తయారు చేసుకుంటూ తన బ్రతుకు కాలములో సువార్తని ఎంత గొప్పగా నిలబెట్టాడో ఆ మహానుభావుల త్యాగమే ఈ రోజున ఇలా ఆటలు వేశారు. చర్చి అంటే ఏది? చర్చి అంటే ఏది? కృతజ్ఞుడై ఉన్నాను. ఇప్పుడు చెబుతున్నాడు, తెలియక అవిశ్వాసం వలన చేసి తెలియదు నాకు, అది అవిశ్వాసం. ధర్మశాస్త్రం తెలిసిన వాడు అవిశ్వాసం అని తెలియకని అంటుంటే మనం ఏమంటాం, వీడికి అన్నీ తెలియనట్టే ఉంటాడంట. మనం నిజంగా తెలియదురా బాబు. తాగినోడికి చిన్న మెదడు పనిచేయదు, వాడికి ఏం తెలీదు. 2 మెదళ్ళు ఒకేసారి సిగ్నల్స్ వెన్నుపోసుకివ్వాలా, సెకండ్ బిలో. అప్పుడే అది ఏ ఇట్టనమన్నా ఈ రెండిట్లో ఏది బ్లాంక్ అయినా ఏది బ్లాక్ అయినా ఒక్కటే మెదడు 700 పనిచేసింది, 700 నిద్రపోద్ది. కాబట్టి వాడికి ఏం మాట్లాడుతుండో వాడికి అర్థం కాదు. తెల్లారిని అడగండి, అలా ఎందుకన్నా నేను అంటాడు అంతే. అన్నీ తెలుసు నీకు, కాబట్టి వీడియో చూడు, వీడియో చూపించేది నిజమే, వాడు అన్నది నిజమే, కానీ వాడికి తెలియదు కదా. మెదడు పనిచేయలే వాడికి, మత్తులోకి వెళ్ళిపోయి దిగిపోయింది. అది మెదడు పనిచేయదు వాడికి. వీడికి కూడా అంతే, 2 మెదలు బ్లాక్ అయ్యాయి వీడికి. మరి వీడేం తగ్గింది అర్థం కావట్లేదు. అవిశ్వాసం వల్ల చేసితేనే కనుక కనికరింపబడితేనే కృతజ్ఞత కలిగిన వాడంటున్న మాట, అవిశ్వాసం వలన చేశాను కాబట్టి కనికరింపబడ్డా. ఇప్పుడు విశ్వాసం అనే డాలు పట్టుకున్నా కాబట్టి తోలు తీస్తున్నా. అందుకని ఈ రోజున క్రైస్తవ్యం బతికింది. అది అలాంటి మహానుభావులు డాళ్ళు డెమరాలు పట్టుకున్నారు కాబట్టి క్రైస్తవ్యం బ్రతకగలిగింది. లేది పడికి ఎప్పుడో అది మనం కూడా చిరతలు వచ్చుకొని కూర్చోవలసిందే కదా. కనికరింపబడుతుంది, ఆ ఛాన్స్ ఉంది. పౌలు లాంటి ఛాన్స్ ఈడికుంది, ఇలాంటి బ్యాచ్కి ఉంది. కానీ తీసుకుంటారా అంటే తీసుకోరు. ఎందుకంటే వాడు నమ్మి ఇప్పటి వరకు అనుకుంటూ వచ్చి మళ్ళా యేసయ్య దేవుడు అంటే ఎక్కడ నా పరుగు పోద్దో, ఎక్కడ నా ఇమేజ్ డ్యామేజ్ అయిద్దో అని వాడు ఖచ్చితంగా మారే ఛాన్స్ అయితే తీసుకోడు. అందుకనే సిలువ చూపిస్తాడు, శవం అంటాడు. శవాన్ని ఆరాధించడం కాదురా స్వామి, ఒక్కసారి మనసు పెట్టి ఆ సిలువను చూడు, ఏం కనబడుతుంది? తిరిగి లేచాడు, అది మనసులో పెట్టుకో. ఇప్పుడు సిలువలో మరణించాడు, మనం చూడాల, ఏం కనబడుతుంది? ఒక్కొక్క ముళ్ళు ఎంతో తెలుసా? 4.5 అంగుళాలు. భూగర్భ శాస్త్రవేత్తలు ముళ్ళ కిరీటం అన్న పదం మీద పరిశోధన చేస్తే ఇప్పటికీ యెరూషలేములో ఉన్నటువంటి ఆ ముళ్ళు, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ముళ్ళు 4.5 అంగుళాలు. ముళ్ళ కిరీటం అంటే పల్లెరగాలు గుచ్చిపెట్టినట్టు కాదు, 4.5 అంగుళాల ముళ్ళులు అల్లి కిరీటంగా పెట్టారంటే కనతకి మెదడుకి ఎలా దిగుంటే చెప్పండి. ఇంత దిగితేనే కుయ్యో మొర్రో వామ్మో వాయో డెమడెక్కో అని ఎడుతున్నారు. 4.5 అంటే 3 అంగుళాలు వేలు అయితే ఎక్కడ దాకా ఉంటుంది. ఇలాంటి ముళ్ళన్నీ అల్లి తీసుకొచ్చి గుచ్చితే ఎక్కడ దిగుంటే చెప్పండి, ఎక్కడ దిగుంటే? ఆ ముళ్ళకీటం చూస్తే అది గుర్తు రావాలి. అందుకు పెట్టుకున్నావురా మేము, అందుకు పెట్టుకున్నాం. ఇక ఒళ్ళు చూడు, లెక్కేశారంట, పచ్చడిపోయిందంట ఒళ్ళు. మరి వాళ్ళు ల్యాబ్ టెస్ట్ చేస్తే యేసుక్రీస్తు వారి ఇంతగా ఎలా అన్ని దెబ్బలు. మేకు పొడవు 12 అంగుళాలు. అది మేము చూస్తుంది, శవాన్ని కాదురా. ఈయన ఏమన్నా కూడా తెలియదు నాకు. ఈ మధ్య కొంచెం పొలైట్గా మాట్లాడటం నేర్చుకున్నాను.
అది లేకపోతే చాలా అందునండి 4.5 అంగుళాల ముళ్ళు, 12 అంగుళాల మేకు, బెల్లం 13-14 ఇంచులు. అవన్నీ మాకు చూస్తుంటే ఇవన్నీ ఎవరి కోసం కాదు, నా కోసమే అని మేము ఫీల్ అవుతాం. అందుకే నేను వేసేస్తాం. అందరు ఫీల్ అవ్వలేండి, అందరూ పసుపు రాస్తారు, కొంకర రాస్తారు, కానీ అది చూస్తే ఫీల్ అయితే ఒక బాధ కాక ఒక ఫీల్ రావాలి మనకి. ఆ ముళ్ళు ఏంటి, ఆ డొక్కలో బెల్లం ఏంటి, కారుతున్న బ్లడ్ ఏంటి, ఆ చుక్క ఏంటి, ఆ కన్నీరు ఏంటి, ఆ చూడటం ఏంటి. ఎదురు చూస్తున్నాడు అంత బాధలో ఉండి కూడా. ఎదురు చూస్తున్న సంగతి కూడా మనకు తెలియకుండా బతికేస్తాం కదండి భూమి మీద. ఎందుకంటే మనకి ఏం మైండ్ పని చేయదు, బాగా ముందు అలవాటు అయిపోయింది మనకి. అది మత్తు పండుకుంటాం, మనం ఏం పట్టించుకోం. వీళ్ళలాగే అది మరి అది ఏ బ్రాండో తెలియట్లా, ఎక్కడ దొరుకుతుందో తెలియట్లా, మరి ఏం తాగుతున్నారో ఏం పడు. అది అన్రికగ్నైజ్డ్ బ్రాండ్ అని ఒకటి ఉందంట, దాన్ని ఎవడు గుర్తించలేడు. అది ఆధ్యాత్మిక క్రైస్తవం మొత్తం. అందుకని ఈ వాక్యాలు వాడు అంటున్నా పట్టించుకోవట్లా, పోర్చు రాట్లా. అదే మొత్తం నపుంసకుల కంటే ఘోరంగా చల్లబడిపోయి ఉన్నారు. కింద పైన మొత్తం చల్లబడింది. ఇంకా ఏమట్ల బాడీ ఈటి వీడు బతికిస్తాడండి దేవుణ్ణి, చెప్పండి. వీడు బతికిస్తాడా దేవుడి వాక్యాన్ని? కనుక మేము చూస్తున్నది అది, శవాన్ని కాదురా. 1 పేతురు 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. సిలువ చూడగానే, మేకులు చూడగానే, అవి చూడగానే ముళ్ళ కిరీటం, ఇదిగో నా కోసమే పాట, నా కోసమే. తెల్లారే వేరే పాట. ఈ పాట ఫీలింగ్స్ ఉన్నాయి. ఇంకా అది పాడతాం అంతే, సినిమా వాళ్ళు పాడినట్టు పాడతాం. 16,000 పాటలు పాడిన ఏ పాట గుర్తుండదు. ఫీల్ అయితేనే కదా, ఆ పాటలో మనం ఉంటే కదా పాడతాం. అంతే, పాటలో ఉండం మనం. మ్రాను మీద మోసుకొనెను, సిలువ చూడగానే, తల వంచిన ఆ తలను చూడగానే, తల మీద ముళ్ళ కిరీటం చూడగానే, డొక్కలో బల్లెం చూడగానే, కాళ్ళకు మేకులు చూడగానే, కాళ్ళకి చేతులకి మాకు గుర్తొస్తుంది ఏంటంటే అంటే, ఇదిగో తన శరీరమందు మా పాపాలని మ్రాను మీద మోస్తున్నాడు. అందుకు పెట్టుకున్నాం సిలువ. ఆరాధించడానికి కాదు, అది జ్ఞాపకం కాదు, వ్యాపకం. జ్ఞాపకం అయితే మర్చిపోతామండి మనం, అది వ్యాపకం అయితే ఎప్పుడు గుర్తుంటుంది. చాలామంది జ్ఞాపకం ఉంచుకుంటారు, మర్చిపోతారు. అదే వ్యాపకం అయితే ఎప్పుడు గుర్తుంటుంది. జ్ఞాపకానికి వ్యాపకానికి కూడా చాలా తేడా ఉంటుంది. క్రైస్తవుడు కలిగి ఉండవలసింది జ్ఞాపకార్థం కాదు, వ్యాపక మహార్థం. అందుకనే వాక్యాన్ని గుర్తుపెట్టుకుందాం అనుకుంటాడు. చాలామంది సాక్ష్యాలు చూడండి, ఏదో చెప్పాలని వచ్చానన్నయ్య, ఇక్కడికి రాంగలోనే ఎడిపోయిందో తెలియట్లేదు వాక్యం అంటాడు. అంటే అర్థం ఏంటి? వీడికి ఒక ట్రాక్ మీద పోవడం రాదేగా. రైలు మీద ఒక్కసారి మనం పట్టాల మీద రైలు ఫిక్స్ చేస్తే ఖచ్చితంగా సిగ్నల్ ఇస్తే వెళ్ళిపోవాల్సింది. అంతే, దాన్ని డెస్టినీకి. ఏదైతే మనం కంటెంట్ చెప్పాలనుకుంటామో అది ఖచ్చితంగా దిగాల్సిందే. అంతే. చాలామంది కాపర్లు మీరు సాక్ష్యాలు వినే ఉంటారు, నేను ఏదో చెప్పాలనుకున్నా ఏదో చెప్పేశా. ఏదో చెప్పటం ఏంటి, ఏదో చెప్పటం ఏంటిరా? ఏమిరా అప్పలరాజు, నీ వల్ల లోకానికి ఉపయోగం దేవుడికి ఏం గుర్తు రావాలి? శరీరమందు మన పాపాలని మ్రాను మీద సిలువను చూస్తే మాకు గుర్తొస్తుంది. అందుకే మనం పాట రాసాం, అందరిలా చెత్త పాటలు రాయం కదా. సిలువను ప్రేమించి నిలిచేదను, శత్రువును ప్రేమించి గెలిచేదను. ఊరికి రాసామా? ఎత్తు రాసేస్తాం పాటలు. అర్థం, పరమార్థం, వాక్యం దాన్ని సమర్థిస్తూ ఉండాలి. అది పాట. అది నా కోసమే సిలువ త్యాగమా, ఇది కనపడ్డానికి ఈ పాట అయిపోయినాక ఆ త్యాగాన్ని మర్చిపోతాడు, ఆ ఆలోచన మర్చిపోతాడు, ఆ జ్ఞాపకాలని తుడిచేస్తాడు. ఆ తర్వాత లోకంలో మళ్ళీ లెక్క తిరిగేస్తాడు. నిజమేనండి చెప్పేయండి. తానే తన శరీరం అందు మన పాపమును మ్రాను మీద మోసుకొనిను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. పరలోకం మీకు ఇవ్వటం కొరకు తను పరమపదించాడు.
సిలువ మరణంలో క్రీస్తు, సజీవుడు లేచినటువంటి క్రీస్తు. మేము దాన్ని చూస్తాం, దీన్ని ప్రకటిస్తాం, దాన్ని చూసి దీన్ని ప్రకటిస్తాం. మమ్మల్ని ఆపేది ఎవడరా? నీలాంటి వాళ్ళు ఎంతమంది రోజు వీడికి అదే పని అండి. ఇంకా మనకి చిన్న చిన్న కొన్ని పనులు ఉన్నాయి కుటుంబం కొరకు కాబట్టి 24 ఇవ్వలేకపోతున్నాం అవర్స్. పొరపాటున కాలం కలిసి వచ్చి ఆ 24 కనుక ఇచ్చాను అనుకో, బిడ్డానికి ఇంకా జపచక్కే. అది కూడా వచ్చింది కదా. ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా, అన్నీ రాకుండా ఉంటుందా? తీసుకోకుండా ఉంటామా దేవుణ్ణి అడిగి? కనుక చెప్తున్నాడు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను అందితిరి. ఆ గాయాలను చూస్తే, మ్రాను మీద మా పాపాలను మోసుకున్న ఆ శరీరంలో గాయాలను చూస్తే మాకు స్వతంత్రము, పరలోకములో ఉన్నటువంటి ఆ మంచిని ఇవ్వటం కొరకే మరణించాడు అని. అందుకే మేము శరీరం పూజిస్తాం నాయన. అందుకే గౌరవిస్తాం, ఆరాధిస్తాం. విగ్రహారాధన కాదు, చచ్చిపోయిన శవాన్ని అంతకంటే కాదు, ఆ గుర్తుల్ని, ఆ ప్రేమని. అది ఇది చెప్తాడండి. వాడందుకంటే విగ్రహారాధన, అది విగ్రహారాధన ఎందుకైతే నీ అయ్యా, మరి నీ ఇంట్లో మీ అమ్మ పుట్ట, మీ అయ్య పుట్ట కూడా విగ్రహారాధన కాదా? అది లేరు కదా ఇక్కడ. వాళ్ళు కన్నారు కాబట్టి కృతజ్ఞత కలిగి ఏదో పెట్టుకున్న దరిద్రం. బాగా చూసినా చూడకపోయినా పెట్టుకుంటాంలే, కానీ అది కామనం. అది దేశభక్తుల ఫోటోలు, దేశ ఫోటోలు, రాజకీయ నాయకుల ఫోటోలు, ఇంట్లో వాళ్ళ ఫోటోలు, నీ పెళ్లి ఫోటోలు, నీ ఫోటోలు ఏదో పెట్టుకున్నావులే. అది చూడగానే ఏం గుర్తు రావాలి? ఓ మెమరీ, ఓ జ్ఞాపకం, ఓ లేచిన విధానం, ఓ మెంటర్గా ఉన్నాడా, లేకపోతే ఒక మార్గుగా ఉన్నాడా, లేకపోతే మరొక రకంగా, అది చూడగానే గుర్తొచ్చింది ఎస్ అని. అందుకు పెట్టుకున్నాం, తప్పేం కాదు. నువ్వు కూడా పెట్టుకోవద్దు అన్నాడు. మెల్ల వేసుకో. Roma 1:4 దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. ఎంత స్పష్టమండి. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను 1:6 అదేంటో చెప్పాడు. భిన్నమా? రాజ్య సువార్త. పరిశుద్ధ లేఖనముల యందు, పరిశుద్ధ లేఖనం ఎందుకన్నాడు? లేఖనాలలో నిత్యజీవం ఉంది కాబట్టి, నిత్యజీవం ఇచ్చేది దేవుడు కాబట్టి, ఆ దేవుడే లేఖనంగా ఉన్నాడు కనుక వాక్యమై ఉన్న యేసుని గురించి మాట్లాడుతున్నాడు. ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. లేఖనాలను చదివితే అపోస్తల కార్యం 2:32-33లో నీకు అర్థమైంది ఏంటంటే, మా పితరుల ద్వారా రాయించిన మాట, ఆయన విడువబడలేదు పాతాళములో, ఆయన శరీరము కుళ్ళిపోలేదు, ముందుగా దావీదు తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పకనే చెప్పాడు. లేఖనాల్లో ఉంది కదా తిరిగి లేచాడని, మళ్ళా లేవలేదు, మళ్ళా శవం అంటావేంటి? క్రైస్తవులు పూజించేది శవం, మేము పూజించేది శవం. నువ్వు ప్రాసబాగా మాట్లాడతావు నాకంటేనా? నాకంటే ప్రాసబాగా మాట్లాడతావా ఏంటి? ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఇలాంటి మనస్తత్వం ఉన్నవాడితో చాలా డేంజర్. ఈయన్ని ఎప్పటికప్పుడు ప్రతి ప్లాట్ఫారం మీద కొట్టకపోతే వీడు వెర్ర వేగిపోతాడు, ఆపకపోతే ప్రమాదం క్రైస్తవ్యానికి. అది ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. క్రీస్తు రాక, క్రీస్తు మరణం, క్రీస్తు బాధ, క్రీస్తు వ్యాధి, క్రీస్తు ఎందుకొరకు, ఇవన్నీ కూడా లేఖనాల్లో ఉన్నవి. ఆ లేఖనాలను మాకు అందించినటువంటి ఘనత ప్రారంభ శతాబ్ద కాలంలో క్రీస్తు ఫాలోవర్స్ది. అది మాకు అందింది కనుకనే వాటిని ఇప్పుడు మేము ప్రచురపరుస్తున్నామే తప్ప శుద్ధి స్వతారం అయితే కాదు. నువ్వు చెడగొట్టడం చూస్తే అట్ట ఎంత క్రైస్తవుడు ఎంత ఆఫ్ నాలెడ్జ్గాడైనా మేము పూజించేది సజీవుననే అంటాడు. ఆ ఒక్క ముక్క చాలు వాడికి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారంటే తిరిగి లేచిన సజీవుడే తప్ప నీకు కనబడుతున్నటువంటి ఆయన కాదు. మీరే దించారు శిలువలోంచి, మీరే వేశాడు, రాత్రిలో తిరిగి లేచాడు, కనబడ్డాడు, సాక్ష్యం ఉంది, పితరులకు ముందే చెప్పాడు, అది రాయించాడు, దాన్ని ప్రచురపరిచే పని మాకిచ్చాడు. దాని ప్రచురాన్ని అడ్డుకోవటానికి హక్కు ఇచ్చాడు దెయ్యం, సాతానుడు.
చెల్లిద్దా? ఇంకా దినదినం క్రైస్తవ వృద్ధికి వస్తూనే ఉంది. కాకపోతే రాజ్య సువార్త విషయమే వృద్ధిలో ఉంటే ఇంకా బాగుండేది అది. కానీ లేదే, ఆడు భూమి మీద బతకడం కొరకే సువార్తికుడు అయ్యాడు తప్ప భూమి మీద ఆత్మను బతికిద్దామని మాత్రం చాలామంది లేరండి బాబు. అది అదొక్కటే క్రైస్తవునికి మైనస్ అది. లేకపోతే ఈ పాడికి ఎప్పుడో ఉండేది. కనుక ఆయన రాక, మరణం, తిరిగి లేవటం, లేఖనము పొందుపరిచాడు, దాన్ని విశదీకరిస్తున్నాం, చెబుతున్నాం. నమ్మకపో, నమ్మితే పునరుద్ధానం, నిత్య జీవం, నమ్మకపోతే నీ కర్మ. అది ఇప్పుడు ప్రజెంట్గా ఏ యేసునైతే వక్రీకరిస్తున్నావో ఆ యేసు స్థితిగతులు తెలుసా? చచ్చిపోతారు గుండాటి, మనకు తెలిసిన మాట. 1 పేతురు 3:22 ఆయన పరలోకమునకు వెళ్ళి ఇంకేడున్నాడు రా నాయన, దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందిన వాడే. అధికారము క్రీస్తెవరు? అధికారి. దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు ఆయన స్టేటస్ అధికారము కలిగి తండ్రి అయిన దేవుని దగ్గర తిరిగి మరలా పునర్జీవాన్ని పొందుకొని పునర్జీవం ఇవ్వటానికి లేఖనాలు ముందే ఇచ్చి రావటానికి సజీవుడిగా మనల్ని అందరిని లేపటానికి సిద్ధంగా ఉన్నాడు. శవంగాడున్నాడు రా, శవంగాడున్నాడు. అధికారం పొందినవాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. కనుక దేవాతి దేవుడైన యేసుక్రీస్తు వారు శవం కాదురా, సజీవుడు. మేము ఆరాధిస్తున్నది సజీవుణ్ణి. ఎందుకంటే మాకు ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉన్నది. ఆత్మయే జీవింపజేయుచున్నది. 6:23 యోహాను గారి మాట. కనుక మేము ఆత్మ జీవింపజేసేది కనుక వెళ్ళిపోయిన ఆత్మ కూడా జీవము కలిగి ఉండాలంటే ఈ లేఖనాలను ఈ దేహంలో ఉండగానే గమనిస్తూ, పఠిస్తూ, పరిశోధిస్తూ, పరిశీలిస్తూ, గ్రహిస్తూ ముందుకు సాగుతున్నాం. మాకు తెలిసిన ఈ మహాజ్ఞానాన్ని అరమరిక లేకుండా అనేక మందికి పొందుపరుస్తున్నాం. నీలాంటి వాడిని బంధ పెడతాం. ఇది రాధా, నువ్వు తెలుసుకోవాలి రా, అదే నా బాధ. ప్రార్థించుకుందాం.